బాబు బాబు ధర్మం బాబు 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 ఆకలేస్తుంది బాబు ధర్మం బాబు ఒకే ఒక్క రూపాయి బాబు అర్థం చేసుకోండి బాబు ధర్మం బాబు ఒకే ఒక్క రూపాయి బాబు బొచ్చులో బండేసిన నిన్ను చూశాను బాబు నువ్వు ధర్మప్రభు కాదు బాబు ఆడి బాబు బాబు అక్క బావ చాలా మంచోడు ఏంటండి రోజు రోజుకి మీలో దయాగుణం ఎవరెస్ట్ ఎక్కి ఆకాశ పంచులోకి వెళ్ళిపోతుంది. ఏంటి వాళ్ళు డాన్స్ క్లాస్ లేదా? నాకు స్పెషల్ క్లాస్ తీసుకుంటున్నారు. అడుక్కునేవాడికి బైక్ ఇస్తే చెప్పాలనిపించింది. బైకా? 1 minute ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? చెప్తాగా. బైక్ రా నా బండి ఇచ్చారా? నా బాబు చంపేస్తాడు. నేను ఇవ్వను, నువ్వు ఆల్రెడీ ధర్మం చేశావు. మర్చిపోయేసాను రా. మర్చిపోయి ఎవరైనా బండికి వేస్తారా? నేను వేస్తాను రా, నేను అదో టైపు బండి కర్మ ఏదైనా వేసేస్తాను. ఏంట్రా నొక్కుతున్నావు? ఏం లేదు, 4th గేర్ ఎక్కడుందా అని. ముందు 3 వెనక 1 వేస్తే 4th పడుతుంది. పడిందా? పడింది అది ఫాస్ట్ వెళ్ళాలి. హలో. ఫోన్ కూడా చేయకుండా వదిలి ఎక్కడికి వెళ్ళిపోయారు? షిట్, ముస్టుడు గొల్లపడి మర్చిపోయాను. మేక్ విష్ ఫౌండేషన్ నుంచి కాల్ వస్తే విష్ చేయడానికి వెళ్ళాను. మీరు అబద్ధాలు ఆడతారా? మీకు అలా అనిపిస్తుందా? ఛ, సరదాగా అన్నాను. యు నాట్ లైక్ అ నార్మల్ పర్సన్. అవునండి, అంతకు మించి. ఈ రోజు నుంచి నన్ను అండి అనకండి, పేరుతో పిలవండి. పేరు మర్చిపోయాను. రే, నా గర్ల్ఫ్రెండ్ పేరేంటి? మళ్ళీ మర్చిపోయావా? 7. హలో. పిలుస్తున్నారా లేదా? పిలవండి. అంటే ఫస్ట్ టైం పేరు పెట్టి పిలిచేది ఫోన్లో అయితే ఏం బాగుంటుంది? నేను విషయం డైరెక్ట్ గా అడుగుతా, దాచకుండా చెప్పేయాలి. నేనంటే మీకు నాకు నేనంటే మీకు నాకు ఇష్టమా కాదా? ఒక నిమిషం, ఇప్పుడు లైన్లో ఉండు. థ్యాంక్ యూ మ్యాన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు సార్ ఇప్పుడు ఇదంతా? ఇంత బాడీకి అంత బ్లడ్ ఇచ్చి కాపాడు. ఐ షుడ్ సే థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ హార్ట్ మ్యాన్. యో వెల్కమ్ సార్. స్వీట్స్ అవ్వయ్యా. ఓకే సార్. ఓ తీసుకోండి సార్. థ్యాంక్ యూ. ఇవన్నీ నావి. నువ్వు బ్లడ్ ఇవ్వలేదంటే బయటికి గంటేస్తారని భయపడి నువ్వే ఇచ్చినట్టు అబద్ధం చెప్పాం. ఓ, ఇచ్చి మర్చిపోయాను అనుకున్నారా? ఏడ్చినట్టు ఉంది. ఇంకేంట సంగతులు? పిల్లండి మా ఉందా? ఏంట్రా యావరేజ్గా ఉంది? పుల్లారెడ్డి కదా? ఫ్రీగా వచ్చి నీ శుభ్రంగా తినక పుల్లారెడ్డా సమరసింహారెడ్డా అంటావు ఎందుకు? తిను. అయినా మన ఇంట్లో వండుకుంటే టేస్టే వేర్రా. రే, ఇంట్లో స్వీట్ అంటే గుర్తొచ్చింది. మొన్న మనం డాన్స్ టీచర్కి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఆ డాన్స్ స్కూల్ పక్కన పెద్దవాడు బడ్డీ పెట్టి అమ్ముతుందిరా. బాదుషా ఉందరా. లైన్ లో నుంచి మరి కొనుక్కుంటున్నారంట. డాన్స్ టీచర్? అదే డాన్స్ స్కూల్. లైన్ లో నుంచి మరి కొనుక్కుంటున్నారంట. లైన్ లో ఉందిరా. హలో హలో హే హలో హలో చెప్పండి. సారీ, ఇందాక సడన్ గా బాస్ వచ్చేటప్పటికి క్లాస్ అయిపోయిందా? అయిపోయింది. ఇందాకేంటి ఏదో మాట్లాడుతున్నావు? ఏం తెలియనట్టు ఎలా బిహేవ్ చేస్తున్నాడు. చెప్పు, పర్లేదు. ఏం లేదులే, ఏదో జోక్ చేశాను. జోక్ ఎంత ఫన్నీగా ఉండిందో. ఈ మధ్యకాలంలో నన్ను ఎవరు అంత నమ్మించలేదు తెలుసా? బై ద వే, నేను చాలా కాలం నుంచి ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. అది అడగటానికి ఇది సందర్భంగా తెలీదు. అడగచ్చా? ఏంటి? నీకు మంత్లీ శాలరీయా క్లాస్ కింద ఇస్తారా? బాయ్. షిట్, అలా పెట్టేసిందేంటి? ఇంత ఓపెన్ గా మాట్లాడినా
నన్ను అవాయిడ్ చేస్తున్నాడంటే నా మీద ఇష్టం లేనట్టే. నందన ఫోన్. ఎత్తు ఎత్తు ఎత్తు. లక్కీ కాల్. లక్కీ ఫోన్ చేస్తున్నాడు చూడు. ఇష్టం లేదని ఇండైరెక్ట్ గా చెప్పేశాడు. ఇంకెందుకు ఫోన్ చేశాడు? కట్ చేయి పనిలేక. అరే హలో, హలో. ఒక్క నిమిషం ఇస్తున్నాను. మాట్లాడు, లైన్ లో ఉన్నాడు. మాట్లాడు. ఏం కావాలి? ఆ, సినిమాకి రావాలి. ఎవరు? ఎవరో అయితే నీకు ఎందుకు ఫోన్ చేస్తాను? నేను రాను. అబ్బా అలాంటివేంటి, నేను ఆల్రెడీ టికెట్ కూడా తీసుకొచ్చాను. ఇంటర్స్టెల్లార్ ఏం అర్థం కావట్లేదంట, చాలా బాగుందంట. కుళ్ళు జోకు లేకు, నాకు నవ్వు రావట్లేదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ నాట్ కమింగ్. నీ కోపం వచ్చిందని అర్థం అవుతుంది, బట్ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. నువ్వు రాకపోతే నా మీద ఒట్టే. ఏ ఒట్టేస్తే వచ్చేస్తాననుకున్నావా? అవును, అందుకే వేసాను. నీతో ఒక విషయం చెప్పాలి. పొద్దున చెప్పావుగా, ఇంకెందుకు? నా బుజ్జి కదూ, నా బంగారం కదూ. హే, అతని మాటలు బట్టి చూస్తుంటే కన్ఫర్మ్ గా నేను లవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. థియేటర్ కి నీకు ప్రపోజ్ చేయడానికి రమ్మని చెప్తున్నాడు. అంతేనంటావా? నిజంగానే లవ్ చేస్తున్నాడంటావా? కన్ఫర్మ్. మాట్లాడు. హలో. అరుస్తున్నాడు, మాట్లాడు. ఎన్నింటికి రావాలి? 7 o'clock షార్ప్ ఐమాక్స్ బయట వెయిట్ చేస్తుంటా. సరే బాయ్. What a shot. ఫోన్ లిఫ్ట్ చేయలేదేంటి? 7:45 అయిపోయింది. అది సూపర్ రా. నెక్స్ట్ పైన ఇది టచ్ పెట్టి. One shot, 4 coins. హలో, హాయ్. నువ్వా కదా అనుకుంటున్నాను. ఏంటి సినిమాకి వచ్చావా? సినిమా థియేటర్కి సినిమా కాకుండా షాపింగ్కి వస్తారా? ఓ, ఇరిటేషన్లో ఉన్నావు అనుకుంటా. అయినా రాని వాళ్ళ కోసం వెయిట్ చేసే కన్నా వచ్చిన వాళ్ళతో ఎంజాయ్ చేయొచ్చు కదా, అదే సినిమా. అయినా నేను ఇప్పుడు పోలీసుని కాదు, ఆఫ్ డ్యూటీ. ఫ్రెండ్లో ఫీల్ అవ్వు. వస్తావు, వెతుక్కుంటూ వస్తావు. కొద్దిగా పోయిరా. ఏంటి పోసేది? మామిడి పొల రసం. బూంద్ బూంద్ మే హై స్వాద్. ఈ వయసులో ఏ బ్లాక్ అండ్ వైట్ ఆడాలి కానీ రెడ్ చూస్తున్నావు ఏంటి? చూడండి రా, రెడ్ కొట్లేవు ముసలోడా. కొట్లేవు కొట్లేవు. రెడ్ పడిపోతే చూడు. కొట్లేవు. నువ్వు కొట్లే. నువ్వు సినిమాకి వెళ్ళాలి కదా, మర్చిపోయాను. నువ్వు కొట్టగలవు. కుడితే చంపేస్తానన్నా. ఆడేదో నటింతనాడో, నువ్వు జీవించు. రెడ్ వేసి తగలాడు. చూడు, రెండు వైపే చూడు, గురి పెట్టి చూడు. పడిపోవడానికి రెడీగా ఉంది చూడు. కొట్టు కొట్టు, ఎక్కబడవాలి. చూస్తా తాత. ఈ ముసలో నాకంటే వరకు చెప్తున్నాడు. కొట్టు 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 కొట్టు. రెడ్ పడిపోయిందిరా. రెడ్ పడిపోయింది. అబ్బాజాన్, నీ అబ్బాజాన్, అబ్బాజాన్, లవ్ యూ. ఇట్స్ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. ఏంటి మాయ, ఏంటి మహత్యం. చూస్తా తాత. చూసా ఆ బాటలో ఈరా అబ్బాజాన్ తాగే. ఒరేయ్, ఇది గణిత శాస్త్రంలోనే ఒక అద్భుతమైన కట్టవరా. అబ్బా, వైద్య శాస్త్రం రా. ఏ శాస్త్రం అయితే ఏట్రా? ఇది ఒక మెడికల్ హిస్టరీలో మెరకలిస్ట్. రేయ్, ఈ రోగాన్ని చూసి డాక్టర్లు అందరూ బెదిరిపోవడం తప్ప గేమ్ ఆడి 4 గంటలు కనిపించిన మహానుభావుడే లేడ్రా. రేయ్, నువ్వు మా పాలిట. హే శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ అబదాన్, శంకర్ దాదా ఎంబీబీఎస్, అబదాన్, శంకర్ దాదా ఎంబీబీఎస్. బాబాయ్ పాడగట్టి. ఓకే ఓకే.
మళ్ళీ పోద్దేదా తీసుకెళ్ళరా యాసన ఎక్కువసేపు ఉండకూడదు అటు బూట్తో కూడా అతడు పద. యాక్చువల్లీ తాత ఒక వారం రోజులు నేను తిని తాగి ఈరోజు ఎలాగైనా జ్యూస్ తాగించాలని సినిమాకి రాలేకపోయాను. కనీసం నీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను, కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం క్యారమ్స్ పైన పెట్టాను. నన్ను క్షమించు. హా, అంత మాట అనొద్దు. ఈరోజు మీరు వచ్చినా నేను ఇంత ఆనందపడేదాన్ని కాదు. అమ్మాయిల కోసం అమ్మా నాన్నల దగ్గర అబద్ధాలాడే వాళ్ళని చూసా, కానీ మీరు గ్రేట్. ఏ సంబంధం లేని వ్యక్తి ఆరోగ్యం కోసం తపన పడిపోయే మనిషితో ఉన్నానంటే నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. తమరికి అలా అర్థమైందండి. ఈ ఇన్సిడెంట్ తో మీరు అక్కడ ఉన్నారు. ఒక్కసారి మర్చిపోతే జారి కింద పడతాడు. చెప్పిన టైంకి రాలేదన్న కోపంతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకుందామని వచ్చా, కానీ లైఫ్ లాంగ్ మిమ్మల్ని వదులుకోకూడదు అన్న ఆనందంతో తిరిగి వెళ్తున్నా. ఓకే, మార్నింగ్ కలుద్దాం.